అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాద్ గారి కథ షరతు వినబోతున్నారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2013 మార్చి 13వ తేదీ సంచికలో ప్రచురితమైంది. అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి నాన్నని తీసుకెళ్ళమని. ఆ ఒక్క ముక్క చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్నయ్య. నెల కూడా పూర్తవలేదు. నాన్నని గుజరాత్లో అన్నయ్య దగ్గర దిగవిడిచి అప్పుడే తీసుకెళ్ళమని ఫోన్. నా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. నాన్న రిటైర్ అయిపోయాడు. అమ్మ మాకు దూరం అయిపోయింది. అన్నయ్య గుజరాతీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని గుజరాత్ వెళ్ళిపోయాడు. అక్క పెళ్ళైపోయి ఫారిన్ వెళ్ళిపోయింది. ఆ పెళ్లి అమ్మ నాన్నే చేశారు. చెల్లెలు పెళ్ళి అమ్మ పోయాక నాన్న మా సాయంతోటే చేశాడు. అది పెద్ద కుటుంబంలోకే వెళ్ళింది. అత్తమామలు, ఆడపడుచులు, మరుదులతో ఊళ్ళోనే ఉన్న మాకు దూరమే. ఇకపోతే నేను చదువులో నేను వెనకే. పెద్దగా చదవలేదు. చిన్న ఉద్యోగం. అది నాన్న రిటైర్ అయిన తర్వాత ఆఫీస్ వాళ్ల దయాధర్మ భిక్షనే చెప్పాలి. గంతకు తగ్గ బొంతంటూ నాకు సంబంధం మా వాళ్లలో దగ్గరమ్మాయినే చూసి చేశాడు. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నా భార్య పెళ్ళవక ముందు రాసిన బ్యాంకు పరీక్షలో పాస్ అయింది. మా పెళ్ళైన నెల్లాళ్లకే ఆమెకు దూరంగా పోస్టింగ్స్ ఆర్డర్స్ వచ్చాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ పరీక్ష విషయమే ఆమె మర్చిపోయిందట. 4 ఏళ్ల తర్వాత బ్యాంకు వాళ్లు లిస్టు తీసి ఆర్డర్స్ ఇచ్చారు. నేను వెళ్ళనంది మా ఆవిడ. కానీ నేను పట్టుపట్టి ఆమెను పంపించాను. కొన్నాళ్లు అక్కడ పనిచేస్తే రిక్వెస్ట్ పెట్టి ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అంటూ ఆమెను ప్రోత్సహించాను. మా నాన్న కూడా అదే మాట అన్నాడు. వాడికి చిన్న ఉద్యోగం, నీది బ్యాంక్ ఉద్యోగం. మీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు వెళ్ళక తప్పదమ్మాయి అంటూ ముగించాడు. కాని పరిస్థితి ఇలా వస్తుందని ఊహించలేదు. నేనొక్కడే మిగిలాను. నాన్నకి సాయంగా అప్పుడప్పుడు చెల్లెలింటికి వెళ్ళినా ఆమె ఆ సంసార ఆనంద సాగరంలో ఈదుతోంది. నాతో 10 నిమిషాలు కూడా మాట్లాడే టైం కూడా ఆమెకు లేనట్లుంది. అది సంతోషంగా ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది. సమస్యని ఆమెతో మాట్లాడదామని వెళ్ళాను చెల్లెలింటికి. అన్నాయ్, మా అత్తగారు ఎంత మంచివారో చూశావా? వాళ్ల ఆడపిల్లలతో పాటు మా తోటికోడళ్లందరికీ సమానంగా పండక్కి బట్టలు అదే ఖరీదులో తీశారు. ఇక మా మామగారు ప్రతి విషయంలోనూ నా సలహా తీసుకుంటారు. ఇలా చెప్పుకుపోతోంది. అసలు విషయం చెప్పకుండా ఇంటికొచ్చేశాను. నాకు వంట రాదు. ఉడికి ఉడకని మెతుకులు తింటూ కాలక్షేపం చేస్తున్నాను. హోటల్ తిండి పడదు. పైగా బోలెడు ఖర్చు. ఇలాంటప్పుడు నాన్నని తీసుకొచ్చి ముందు గుజరాత్ వెళ్ళాలి అన్నయ్య దగ్గరికి. అసలు విషయం తెలుసుకోవాలి. ఎందుకంత తొందరగా నాన్నని తీసుకెళ్ళమంటున్నాడు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే, ఒరేయ్, రేపే నీ ప్రయాణం, నీకు నాన్నకి టిక్కెట్లు తీశాను అన్నాడు అన్నయ్య. అదేంటన్నయ్య, నాన్న వచ్చి నెల కూడా కాలేదు. నాన్న ఇక్కడ ఈ గుజరాతీ తిళ్ళు తినలేకపోతున్నాడ్రా. నాకు మాత్రం సరదానా నాన్నని ఇంత త్వరగా పంపేయడానికి? మన వంటలు వదినకి చెప్పి చేయించలేకపోయావా? నెమ్మదిగా అన్నాను. ఆవిడికి మన వంటలు రావురా. నాన్నకి ఇవి నచ్చవు, పైగా పడవు. ఆ ఉప్పులు కారాలు తినలేక నానా అవస్థ పడుతుంటే నేను చూడలేకపోతున్నాన్రా. మొసలి కన్నీరు కార్చాడు అన్నయ్య. పోనీ ఉప్పులు కారాలు తగ్గించమని వదినకి చెప్పొచ్చుగా. అలా ఎలా కుదురుతుంది? మీ వదినకి మొదటి నుంచి అలా అలవాటైపోయాక ఇప్పుడు మార్చమంటే ఎలా చెప్పు? పెళ్ళాన్ని సమర్థించుకొచ్చాడు. అంతేకాని నాన్న బాధ అర్థం చేసుకోలేదు. నిజంగానే నాన్న నెల్లాళ్లకే సరైన తిండి లేక చిక్కి సగమయ్యాడు. నా పరిస్థితి నీకు తెలుసు కదన్నయ్య. నాకా వంట రాదు. మా ఆవిడకి పోస్టింగ్ దూరంగా వచ్చింది. ఇంకా ఏదో చెప్పబోయాను. ఇవన్నీ ఎందుకురా? ఏదో నువ్వే తంటాలు పడు. పోనీ ఓ వంట మనిషిని కుదుర్చుకోండి. ఓ సలహా పారేశాడు. ఆలోచిస్తే అన్నయ్య చెప్పినట్టు వంట మనిషిని కుదుర్చుకుంటే సరిపోతుంది అనుకున్నాను. అందులో ఎన్ని ఇబ్బందులున్నాయో తర్వాత తెలిసింది. వంట మనిషిని పెట్టుకున్నాను.
మొదట్లో ఏ ప్రాబ్లం లేకుండా వారం రోజులు వంట సమస్య తీరిపోయింది. మాకు నచ్చిన విధంగా వండి పెడుతోందామె. నాన్నకి పెన్షన్ వస్తోంది. నా జీతం అంతంత మాత్రమే. సొంత ఇల్లుంది. డబ్బుకి ఇబ్బంది లేదు. నా భార్య తిరిగొచ్చే వరకు ఇలా సాఫీగా సాగిపోతే పర్వాలేదు. కానీ అలా జరగలేదు. వారం తరువాత వంట మనిషి ఏదో ఊరెళ్ళాలని తనకు తెలిసిన మరో వంట మనిషిని తీసుకొచ్చి మా ఇంట్లో వంటకి ఏర్పాటు చేసింది. వంటలో తేడా. ఉప్పులు కారాలు తగ్గించమని అడగాల్సొచ్చింది. నా చేతి వంట ఇలాగే ఉంటుంది, అది 4 రోజులు వండమని చెప్పి వెళ్ళిపోయింది విసుక్కుంటూ అందా కొత్త వంట మనిషి. నాన్నకి ఇబ్బందిగా ఉంది. అయినా తప్పక తన బాధ తనలోనే దిగమింగుకున్నాడు. నాకు మాత్రం ఏం చెయ్యాలో పాలుపోలేదు. అందరం ఉండి నాన్నని సుఖపెట్టలేకపోతున్నాం. ఆ అమ్మ మీద మొదటిసారి కోపం వచ్చింది. మా అందర్నీ వదిలి ఎలా వెళ్ళిపోయింది? ఆ పాడు రోగం అమ్మకే రావాలా? పాపం, తను మాత్రం ఏం చేస్తుంది? ఆ జబ్బు తెలియకుండా ఆమెను ముంచేసింది. కష్టాలన్నీ మాకే రావాలా? అది కాదమ్మా, కాస్త ఉప్పు కారాలు తగ్గించు, నాన్నకి పడవు నెమ్మదిగా అన్నాను వంట మనిషితో. నాకింతకంటే చేయడం రాదు, ఖరాఖండిగా చెప్పేసింది. 4 రోజుల్లో వస్తానన్న పాత వంట మనిషి రాలేదు. తనకి రాలేనని ఎవరి చేతో కబురు పంపించింది. ఈ వంట మనిషి మానేసింది. మళ్ళీ మా సమస్య మొదటికొచ్చింది. ఆ అమ్మ నాన్ననెప్పుడు వంటింట్లోకి కూడా రానివ్వలేదు. ఆమె బతుకున్నంతవరకు నేనేదో చెయ్యి కాల్చుకుంటూ చెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. రోజూ హోటల్ భోజనం పడదు. అయినా అది అంతంత మాత్రమే. 4 రోజులు తింటే మొహం మొత్తుతుంది. పైగా డబ్బు దండగా. మరో వంట మనిషి కోసం ప్రయత్నం చేశాను. ఆ వంట మనిషితో మరో సమస్య మొదలైంది. వంట మాత్రం బాగానే చేసేది. చేతివాట ఉంది. అందినంతవరకు మూట కట్టుకుపోతుంది. మొదట్లో మాకు తెలియలేదు. నెల రోజులకి సరిపోయే సరుకులు 10 రోజులకే అయిపోయాయి. నాన్నకి ఈ విషయం చెప్పాను. ఓ రోజు నాన్న ఆమె వెళుతుంటే చెక్ చేశాడు. ఆమె దొరికిపోయింది. దొంగతనం బయటపడిందన్న ఉక్రోషంతో ఆ మర్నాడు 4 మనుషులు వెంట పెట్టుకొచ్చింది. పెద్ద గొడవ పెట్టుకుంది. విషయం మా నాన్న ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడని. నాన్న సిగ్గుతో చచ్చిపోయాడు. అబద్ధం అన్నాడు నాన్న. నాకు అది అబద్ధమే అనిపించింది. వచ్చిన వాళ్ళు గొడవ పెట్టుకుని మమ్మల్ని వీధిన పడేశారు. వీధిలో నలుగురికి మా మంచితనం గురించి తెలుసు కనుక బతికిపోయాం. పొరే, నన్ను ఓల్డేజ్ హోంలో పడేయరా నాన్న అన్నాడో రోజు. అదేంటి నాన్న? నా గొంతులో జీర స్పష్టంగా వినిపించింది. అవునరా, నీ బాధ చూడలేకపోతున్నాన్రా అన్నాడు నాన్న. నాకేం బాధలేదు నాన్న, నీకే సరిగ్గా వండి పెట్టలేకపోతున్నాను నాన్న. పోనీ మీ కోడల్ని ఉద్యోగం మాన్పించమంటావా అడిగాను. ఈ మాత్రం దానికి నిక్షేపం లాంటి ఉద్యోగం మానడం ఎందుకు? అయినా ఆ అమ్మాయి ఉద్యోగంలో చేరనగాక చేరనంటే మనమే కదా బలవంతం చేసి పంపాం. పోనీ ఆ ట్రాన్స్ఫర్ సంగతి ఏమైందో కనుక్కోమను అడిగాను నాన్న. ఆలస్యం అవుతోంది. పై లెవెల్లో ప్రయత్నించాలంటే మన వల్ల కాదు. అందుకే నన్ను ఓల్డేజ్ హోంలో పడేయమంటున్నాను. నువ్వక్కడ ఉండలేవు నాన్న. పోనీ ఒకసారి వెళ్ళి ఆ వాతావరణం చూసిరా. నాన్న మాట కొట్టి పారేయలేక ఆ ప్రయత్నం చేశాను. నాన్న పెన్షన్ నా జీతంతో బొటాబొటీగా మాకు గడిచిపోతోంది. ఓల్డేజ్ హోంలో విడిగా కట్టాలంటే కొద్దిగా ఇబ్బంది. అయినా వెళ్ళి కనుక్కున్నాను. ఆ వాతావరణం బాగానే ఉంది. ప్రశాంతంగా ఉంది. సమయానికి అన్నీ అమరుస్తున్నారు. ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తున్నారు. నాన్నని మొదటి నుంచి అమ్మ ఏ పని చేయనివ్వలేదు. చివరికి స్నానం చేశాక పంచె కూడా ఆరవేయడం చేయనివ్వలేదు. అక్కడ అలా కుదరదు. ఎవరి పనులు వాళ్ళు సాధ్యమైనంత వరకు చేసుకోవాలి. మరెవరైనా చేసి పెట్టాలంటే విడిగా వాటికి డబ్బులివ్వాలి. అది కష్టం. పోనీ ఓ నెల్లాళ్ళు వెళ్ళి ప్రయత్నిస్తారా? అంతగా నాకు ఇబ్బంది అయితే మరో మార్గం ఆలోచిద్దాం అన్నాడు నాన్న. వాళ్లతో మాట్లాడి నాన్నని ఓల్డేజ్ హోంలో చేర్చాను. ఫారెన్లో ఉన్న అక్క, ఊళ్ళో ఉన్న చెల్లెలు నన్ను ఆడిపోసుకున్నారు. దూరంగా ఉండి కబుర్లు చెప్తారు. నీ పెళ్ళాం ఉద్యోగం మానేయొచ్చుగా అని సలహా ఇచ్చారు. నాన్న మీద వాళ్ళకే పెద్ద ప్రేమ ఉన్నట్టు. అన్నయ్య మాత్రం ఏం మాట్లాడలేదు. నాన్న లేకుండా నాకు ఆ ఇంట్లో తోచలేదు. పైగా నాన్న అక్కడెలా ఉన్నాడో
అని రోజూ ఆలోచనే. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ పళ్ళు కొనుక్కొని ఓల్డేజ్ హోమ్కి వెళ్ళేవాణ్ణి. నన్ను చూసి నాన్న తెగ సంబరపడిపోయేవాడు. ఎలా ఉంది నాన్న ఇక్కడ అడిగాను. అలవాట్లేదు కదరా. పర్వాలేదు, అదే అలవాటైపోతుంది రాను రాను అన్నాడు నాన్న. నాన్నకి మొదటి నుంచి ఎవరితోనూ కలవడం అలవాట్లేదు. ఆ విషయం నేను కొద్ది రోజుల్లోనే గమనించాను. దీనికో శాశ్వత పరిష్కారం ఆలోచించాలని నిర్ణయించాను. ఆ రోజు ఆదివారం హోంకి వెళ్ళాను. హోం వాళ్ల పర్మిషన్ తీసుకుని నేను కూడా ఆ రోజు అక్కడే వాళ్లతో గడపాలని అక్కడ అందర్నీ పలకరించాను. వాళ్ళందరూ నాతో ఆప్యాయంగా మాట్లాడారు. మా విషయం తెలుసుకున్నారు. అసలక్కడ ఇలాంటి పరిస్థితి ఎవరికీ లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. గత్యంతరం లేక నాన్నని అక్కడ జాయిన్ చేశానని తెలుసుకుని బాధపడ్డారు. నాకందులో ఒక ఆమె కథ విచిత్రంగా అనిపించింది. భర్త చిన్న వయసులోనే పోయాడు. డబ్బుంది, పిల్లలు లేరు. నా అన్నవాళ్లు లేక ఒంటరిగా ఉండలేక ఇక్కడ నలుగురితో కలిసి ఉండవచ్చుననే ఉద్దేశంతో వచ్చిందట. నాన్న పరిస్థితిని ఆమె గమనించిందట. పాపం, మీ నాన్నగారికి ఏ పని చేసుకోవడం రాదు, తెగ అవస్థ పడుతున్నారు నాతో అంది. అవునోరై, పాపం ఈమె నాకు సాయం చేస్తోంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నా పనులు నేను చేసుకోవడం నేర్చుకుంటున్నాను అన్నాడు నాన్న. ఆ మాటకి ఆమె పగలబడి నవ్వింది. నాన్న ఆమె వైపు బిత్తరబోయి చూశాడు. ఆమె నవ్వు ఆపుకుంది. మీ అమ్మే ఉంటే పాపం మీ నాన్నగారికి ఈ అవస్థ తప్పి ఉండేది. నాకు ఇక్కడ నచ్చలేదు అందామె. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. పోనీ ఈమె మా ఇంటికొచ్చి మాతో పాటే మా ఇంట్లో ఉంటుందేమో, అడిగి చూస్తే. ఆమె ఏమనుకుంటుందో, మళ్ళీ ఏ సమస్య ఎదురవుతుందోనని భయపడ్డాను. మా అనుభవాలు అలాంటివి. అయినా ధైర్యం చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా ఇంటికొచ్చి మాతో పాటు ఉండొచ్చు కదా. భయంగా అడిగాను. ఆమె ఆలోచనలో పడింది. చివరికి ఆమె మాతో రావడానికి నిర్ణయించుకుంది. అయితే ఒక షరతు మీద. అది నాన్నకి చెప్పాను. వద్దురా అన్నాడు నాన్న కొద్దిసేపు ఆలోచించాక. తప్పదు నాన్న, అది మంచి ఆలోచనే. మన ఈ పరిస్థితిలో అదే మంచి పని అనిపిస్తోంది. మీ అన్నయ్యతో అక్క చెల్లెలతో, ముఖ్యంగా మీ ఆవిడతో ఈ విషయం చెప్పు. చివరికి నాన్న అన్నాడు. వాళ్ళకెందుకు చెప్పడం, నా భార్య సంతోషిస్తుంది అన్నాను. సరే నీ ఇష్టం. చివరకు నాన్న ఆమె షరతుకు ఒప్పుకున్నాడు. ఆ విషయమే ఆమెతో చెప్పాను. హోం వాళ్లతో కూడా చెప్పాను. వాళ్ళు కూడా సంతోషించారు. వాళ్ళిద్దరికీ వీడ్కోలు సందర్భంగా చిన్న తేనీటి విందు ఒక సాయంత్రం వేళ హోం వాళ్లే ఏర్పాటు చేశారు. ఆమెకి నాన్నకి దండల మార్పిడి పెళ్లి చేశాం. ఆమె వంట మనిషిగా కాకుండా మా ఇంటి మనిషిగా మా ఇంట అడుగుపెట్టింది. శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు 1949 సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు. వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు, తల్లి శాంతమ్మ గారు. వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు, శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు. ఇద్దరూ ప్రముఖ రచయితలే. వీరి ప్రేరణతోనే 15-16 వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథారచనను మొదలుపెట్టారు. వీరి తొలి కథ నన్ను క్షమించు 1969లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. 1980 నాటికే దాదాపు 80 కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి. తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై 2007లో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలం పట్టి పలు పత్రికల్లో 30 దాకా కథలు వ్రాశారు. వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం, దానం, 10,000 చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి. శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల గారు హిందీలోకి అనువదించారు. వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి. అరటిపండు ఒలిచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం. కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన. చుట్టూ ఉన్న సమాజమే నా కథలు,
వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు. కుటుంబ అనుబంధాలు, ప్రేమలు, మానవత్వం, అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.